టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును తెలుగు తమ్ముళ్లు పండుగలా చేసుకున్నారు. ఊరూరా కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవి కేక్ కట్ చేశారు. గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిపారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేయించారు. చిలకలూరిపేటలో కార్యకర్తలు లోకేష్ మాస్కులు ధరించి బైక్ ర్యాలీ చేశారు. చీరాల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ పంపిణీ చేయగా టీడీపీ నేత మహంతి వాసుదేవరావు 2 నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవల వరదలకు నష్టపోయిన దుకాణదారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిహారం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా మంచిలిలో టీడీపీ నేతలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు, పేదల కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. భీమవరంలో అన్నదానం, వస్త్రదానం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జెడ్పీ పాఠశాల విద్యార్థులు హ్యాపీ బర్త్డే లోకేష్ సార్ అనే ఆకారంలో కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరంలో 1000 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి, ఆమె సోదరి విద్యావతి రక్తదానం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి మోకాళ్లపై నరసింహస్వామి సన్నిధికి వెళ్లి పూజలు చేశారు. అనంతపురం ఆటో ర్యాలీలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు స్వయంగా ఆటోలు నడిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తిరుపతిలో అలిపిరితో పాటు శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టగా, తిరుమలలోని అఖిలాండం వద్ద 511 కొబ్బరికాయలు కొట్టి 2 కేజీల కర్పూరం వెలిగించారు.